కేటీఆర్ అరెస్ట్ కోసమే వ్యాండెటా ఇది మనం మాట్లాడుకోవాల్సింది. కేటీఆర్ అరెస్ట్ కోసము కక్ష రాజకీయాలు అట్లాంటి చేసేటువంటి పరిస్థితి వ్యాండెటా కోసం, కేటీఆర్ అరెస్ట్ కోసం ఇదంతా జరుగుతుందా? ఇప్పుడు వెండెటా పాలిటిక్స్ అంటే కక్షపూరిత రాజకీయాలు, ఒకే రివెంజ్ పాలిటిక్స్ ఉంటాయి. రివెంజ్లో రేవంత్ రెడ్డి కూడా రివెంజ్ తీసుకుంటా అని చెప్తుండ్రు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ప్రజలల్లా నేను కక్ష సాధిస్తా, నన్ను జైలు వేసినా మేము అన్నట్టే మాట్లాడుతున్నాను. అట్లా మాట్లాడదు ముఖ్యమంత్రి. సరే ఓకే, నేను కేటీఆర్ అరెస్ట్ అయితే ఎవరికేం నష్టం లేదు, కేసీఆర్ను విచారిస్తే ఎవరికేం నష్టం లేదు, కవిత అరెస్ట్ అయితే ఏం ప్రజా ఆందోళన చేరలేరు. కానీ కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తావు? వాట్ ఈస్ ద కాజ్, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? నువ్వు రీజన్ తీసుకో. ఇప్పుడు రైతుల దాంట్లో ఆయన ఏమన్నారు, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ఉందని కన్ఫెషన్ స్టేట్మెంట్లో నరేందర్ రెడ్డి కన్ఫ్యూజ్ చేసినట్టు, లేకపోతే సురేష్ కన్ఫ్యూజ్ చేసినట్టు అంటున్నారు. కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏముంటుందండి? దట్ ఫోర్స్డ్ బై పోలీస్. కోర్టు కూడా దాన్ని అంగీకరించదు, కొన్ని రోజులు రిమాండ్ విధిస్తుంది. ఇప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా నేను కన్ఫ్యూజ్ కాలే అంటాడు ఆయన. ఓకే, నేను బలవంతంగా చెప్పి నేను ఎందుకన్నా, నేను ఓకే ఫోన్లో ఏం మాట్లాడిండ్రు, ఫోన్లో మాట్లాడేది ఏముంటుంది? ఇప్పుడు మనకు రైతులకు వచ్చారు, పబ్లిక్ హియరింగ్ జరుగుతుంది, మన వాళ్ళు కూడా ఉన్నారంటే ఓకే రైతుల తరపు నుంచి పోరాడండి అని చెప్తారు. లేదా ఎప్పుడు తప్పు అవుతుందంటే కలెక్టర్ను దాడి చేయండి, కాక ఏది కాడ స్పెషల్ ఆఫీసర్ వెంకరెడ్డి మీద దాడి చేయండి, ఎంఆర్ఓని కొట్టండి అని అందులో ఆదేశాలు ఉన్నప్పుడు మాత్రం అట్రాక్ట్ అవుతుంది. అంటే సహజంగా మేము తిరుగుబాటు చేస్తామనేటువంటి పదం ఎప్పుడైనా వస్తుంది, అది ఎప్పుడైనా వస్తుంది. తిరుగుబాటు చేస్తాం మేము, అధికారులు ఎవరు వస్తున్నారు రాండి దమ్ముంటే. ఈ విషయంలో కేటీఆర్ను అరెస్ట్ చేయరని నేను అనుకుంటున్నా. ఓకే, కానీ కేటీఆర్ కూడా అలర్ట్ అయిపోయారు. వాళ్ళకు ఇది ఒక ఆయుధం ఇవ్వదు అనుకుంటున్నా. ఆయుధం ఇస్తే అంతకంటే మూర్ఖపు చర్య ఉంది. అవును, కేటీఆర్ని అరెస్ట్ చేసిన పొలిటికల్ లీడర్ని ఎప్పుడు అరెస్ట్ చేయాలంటే ఎస్టాబ్లిష్ చేసి కరప్షన్ ఛార్జెస్లో చేయాలి. ల్యాండ్ ఆర్డర్ పరిస్థితులు చేయొద్దు, వాళ్ళు హీరోలు అవుతారు. ఇప్పుడు ఏమైంది, రైతుల తరపు నుంచి పోరాడుతున్నా, నేను జైలు పోరాడాలి సిద్ధంగా అంటారు, అదే హీరో అయిపోతారు. అది తప్పున్నా ఒప్పున్నా. ఎప్పుడు ఫార్ములా కార్ రేస్లో 50 కోట్లు ఇచ్చినట్టున్నావు కదా, 50 కోట్లు ఓడిమన్నాడు నేను, ఎందుకు ఇచ్చినావు? దాని మీద కరప్షన్ ఛార్జెస్ పెట్టి యాంటీ కరప్షన్ కింద కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ రాదు, అరెస్ట్ చేయొచ్చు. లిక్కర్ చేసి అరెస్ట్ కాదు. ఇప్పుడు కాళేశ్వరంలో ఇంత ఉంది, సబ్స్టాన్షియేట్ చేసి లేకపోతే ప్రూఫ్స్తోని అరెస్ట్ చేయి, నోబడీ బాదర్. ప్రజా ఆందోళనల విషయంలో అరెస్ట్ చేయడం అనేది ఇక నువ్వు ఆయనకు ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది. ఐ డోంట్ థింక్ ఈ కేటీఆర్ను ఈ విషయంలో అరెస్ట్ చేస్తారు అనుకోను. అరెస్ట్ చేసిన ఎంతకంటే సెల్ఫ్ అంటే మనం ఆత్మహత్య సదృశ్యం, సెల్ఫ్ గోల్ అయినట్టు ఉంటుంది. సో దీంట్లో ఒక కారణం అంటే రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా ఫస్ట్ ఏమైందంటే, నువ్వు అన్నావు ఎందుకు ఈ పార్టీ ఎందుకు స్పందిస్తలేదు, లేదా ప్రభుత్వం ఎందుకు సమర్థంగా ఎదుర్కోలేకపోతుందని. ఎదుర్కోవడంలో కారణం ఏమైందంటే, నీకు అప్పులు తప్పులు ఒకటి, నీకు డబ్బులు లేనప్పుడు ఈ రైతు రుణమాఫీ అని కొంతమంది చాలామందికి ఇచ్చేసారు, ఖజానా కల్లాస్ అయింది. దాంతో ఏమైంది, ఆసరా పెన్షన్ పోయింది, రైతు బంధు పోయింది, అన్ని బంధులు, సంక్షేమం అనేది చాలా వరకు ఇప్పుడు ఏమైపోయింది, బంద్ అయిపోయింది. పైసలు కూడా ఎక్కడి నుంచి తెస్తారు, ఎవరైనా ఎక్కడి నుంచి తెస్తారు? అదే దెబ్బతీసింది పార్లమెంట్లో, అయిపోయింది. సంక్షేమం ఒకటి నడుస్తలేదు. సంక్షేమం నడుస్తున్నప్పుడు ప్రభుత్వము చాలా సమన్వయంతో, చాలా ప్రజల సహకారంతో నడపాలి, చాలా ఆచితూచి వివరించాలి. దూకుడుగా పోతుంది. ఒక అప్పులు ఉన్నాయి, మరోవైపు తప్పులు ఉన్నాయి, మరోవైపు దూకుడుగా పోతుంది. మనం హైడ్రా గురించి చర్చించినప్పుడు చిన్న పిల్లగాడు, చిన్న లాజిక్, నువ్వు ఇప్పుడు బుల్డోజర్ పెట్టినావు, ఈ బుల్డోజర్ బక్కని మీకు వాడాలి, పెద్దని ఇవ్వాలి. పెద్దని మీకు పోయినప్పుడు ఏమన్నది, బక్కని మీకు పోయినప్పుడు కల్లాస్ అయిపోతావు. మూసీ ప్రాజెక్ట్ ఉంది, మూసీ ప్రాజెక్టులో ఇప్పుడు మంచిదే ప్రాజెక్టు, నువ్వు దాన్ని భూమి ఇస్తా అంటున్నావు, ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తా అంటున్నావు, దానికి బడా కంపెనీలకి ఏం అట్టగట్టావో మంచిగా ఒక నది, దాన్ని ఏం తీయమ్న చేస్తావా, సబర్మతి చేస్తావా, నర్మదా చేస్తావా, లేకపోతే ఇంకా గంగా నమామి చేస్తావా, ఏం చేస్తే చేయి, నోబడి. ఎప్పుడైతే నువ్వు కూల్చిన వానికి లేదా బాధితుని పక్షాన ఎప్పుడైనా జర్నలిస్టులు కానీ
రాజకీయాలు కానీ ప్రతిపక్షాలు ఎవరైనా బాధితులు పక్షాలు ఉంటాయి. బాధితుడు నీ మీద తిరుగుబాటు చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అవును ప్రభుత్వం మీద ఉంటుంది. అసలు ప్రతిపక్షాలను ఫెయిల్ చేయాలి నీ దగ్గర అంతా. ఎస్ నేను ఇస్తున్నా నీకు ఇప్పుడు అన్నావు ఈ కంపెనీలో ఉంటాడా, ఈ ఈటల రాజేందర్ ఉంటాడా, కేటీఆర్ ఉంటారు రమ్మను, ఈ డబుల్ బెడ్రూమ్ నేను ఇస్తున్నా వాళ్ళని ఇక్కడ వచ్చుండమన్నావు. కరెక్ట్, తప్పేం లేదు. నువ్వు అట్లా మాట్లాడి ఒప్పించు. కానీ ఏమైంది ఇక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఒకటి, అక్కడ పోలీసు వాళ్ళు తిరుగుబాటు చేయడము, తర్వాత ధర్నా టీజీపీఎస్సీ ధర్నా అయిపోయింది. ఓకే, పక్కన పెడితే ఏమైంది 2-3 ఏమైంది హైడ్రాలో ముందు నువ్వు ఎక్కడ చర్చ జరపలే. రిపర్కేషన్స్, కాన్సిక్వెన్సెస్, ఒక చిన్న పని చేసినప్పుడు కూడా మనం ఇంట్లో కూడా ఇది ఇట్లా నిర్ణయించుకుంటే ఏమవుతుంది, వాడు ఏమంటాడు, కొడుకు ఏమంటాడు, బిడ్డ ఏమంటాడు, చిన్న ఏజ్ మీటింగ్ చిన్న చిన్న విషయాలైనా వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఒప్పించాలి, ఒప్పించి మెప్పించాల్సి వస్తుంది. ప్రతిదానికి ఒప్పించాలి మెప్పించాలంటే కాదు. ఎప్పుడైతే ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయో, ప్రజల ప్రయోజనాల దెబ్బతీసే విధంగా డైరెక్ట్గా ప్రజల భూమి కానీ, ప్రజలు కట్టుకున్న ఇల్లు కానీ, నమ్ముకున్న భూమి విషయంలోనే నీకు తేడాలు వస్తాయి. భూసేకరణ అనేది గడ్డపార ఎట్లా వేస్తే మొత్తం తేళ్ళు, పాములు, కొండ చిలువలు, తర్వాత పైనుంచి తేనె తుట్టలు వస్తాయి. తేనె తుట్టలు రాయగొట్టినట్టే. అంత సెన్సిటివ్ ఇష్యూను నువ్వు ఇంత లైట్గా తీసుకుంటే ఎట్లా? ఔటర్ రింగ్ రోడ్ పక్కన సేకరిస్తున్నారు. ఎందుకు సేకరిస్తున్నారు తెలియదు. ఏమంటే ముఖ్యమంత్రి మనుషులు అంటున్నారు. ఇన్నర్ లింగంలో అసైన్ భూములు సేకరిస్తూ, ఎందుకంటే 4th సీట్ అంటారు. దేనికి ఒక రూపం లేదు. అయితే రేవంత్ రెడ్డి చేస్తున్న పనులు కొన్ని మంచివైనా, మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మంచిదైనా, అంతకుముందు దాంట్లో కొంత కేటీఆర్ వాళ్ళంతా చేసారు. ఇప్పుడు దాన్ని గుడ్డిగా వ్యతిరేకిస్తున్నట్టు నేను కూడా అంటా. చూడండి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడండి. ప్రభుత్వం అడగండి, అఖిలపక్ష సమావేశంలో పెట్టాలి ప్రభుత్వం. అది ఇంతవరకు పెట్టకపోవడం తప్పే. అయితే ఈ అప్పులు ఉన్నప్పుడు తప్పులు చేసేటప్పుడు జాగ్రత్త ఉండాలి. దూకుడు వివరించి ఇంతకుముందు కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నాడు. అప్పుడు అది రాజకీయంగా కలిసి వచ్చింది. ప్రజలు డబ్బులు ఉండే బాగా, డబ్బులు కూడా మానిటర్ చేసిండు, అందరిని మేనేజ్ చేసిండు ఆయన. పొలిటికల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉండే. ఇప్పుడు నువ్వు మేనేజ్ చేసే పరిస్థితి లేదు. ఉచిత పార్టీలో మేనేజ్ చేసే పరిస్థితులు. ఉచిత పార్టీలో ఏమైంది, అప్పులున్న సంసారం వేరే ఉంటుంది, డబ్బులున్న సంసారం వేరే ఉంటుంది. డబ్బులున్న యజమాని, డబ్బులున్న కుటుంబ యజమాని చెప్పేది తప్పైనా కొడుకు బిడ్డ వింటారు. అప్పులున్న తండ్రి మంచి చెప్పినది బాగా చెప్పినది అంటారు. అది పరిస్థితి ఇటువంటిది. కాబట్టి నేనేమంటున్నానంటే ఇప్పటికి కూడా రేవంత్ మా ముఖ్యమంత్రి, గౌరవనీయ ముఖ్యమంత్రి, చాలా మంచి అవకాశం వచ్చింది. ఆయన దూకుడు తగ్గించి ఆచితూచి వ్యవహరిస్తే ఇప్పటికైనా ఆయనకు నష్టమేం లేదు. ఏ రాష్ట్రానికి వచ్చే నష్టం కూడా లేదు. కానీ కొంచెం దూకుడు పెరుగుతూ ఉంది. పెరిగే తగ్గించాలి. తర్వాత ఈ దూకుడు పెరిగితే ఇప్పుడు జనాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే 10 ఏళ్ళ ఆ సర్కార్కి వచ్చింది, 10 నెలలనే ఈ సర్కార్కి వస్తుంది. అంటే ముప్పు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియదు. ఏ రూపంలో వస్తుంది. జనాలు తెలంగాణ జనాలు సెన్సిటివ్. వాళ్ళు ఆత్మాభిమానం దెబ్బతింటే ఆంధ్రలో మన రీజియన్ వేరు. మళ్ళీ అక్కడ ఇంటలెక్చువల్ ఉన్నారు ఏమన్నా, ఇక్కడ ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది. కొంత అక్కడ కూడా ఉంది కాబట్టి మనం అట్లా ఓడగొట్టి అట్లేం లేదు. తెలియ ప్రదర్శిస్తుండొచ్చు, ఇక్కడ ఆత్మాభిమానం ప్రదర్శిస్తారు. ఆత్మాభిమానం దెబ్బతింటే ఊరుకోరు. భూమి విషయంలో ఓడగొట్టారు, కేసీఆర్ ఓడగొట్టారు, రేవంత్ రెడ్డిని ఓడగొట్టారు. కేసీఆర్ను ఓడగొట్టిన తీరే చూడు. వాళ్ళు అన్ని అమరిన రాష్ట్రంలో కూడా డెవలప్మెంట్ అది బాగుంది అని ఇంటర్నేషనల్గా రాష్ట్రపరంగా ఆంధ్రప్రదేశ్ అందరూ కితాబ్ ఇచ్చినప్పుడే ఓడగొట్టేసి మనం ఎంత అని తెలుసుకోవాలి. ఎవరు రేవంత్ సర్కార్ కానీ వీళ్ళు సమన్వయం ఎందుకు వస్తలేరంటే, వీళ్ళు రేవంత్ సర్కార్ కూడా ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేది వాళ్ళు వస్తలేరేమో, వాళ్ళను అడుగుతలేడేమో, వాళ్ళను పరిణామం తీసుకుంటున్నాడు, వాళ్ళ టైం ఇస్తలేడు, ఒకరి మీద ఒకరి నమ్మకాలు లేవు, టైం ఇస్తలేడు. మనకేం తెలుసు? తెలిసిన కాడికైతే ఆయన పెద్ద టైం ఏమి ఇస్తలేడు. సమయం ఢిల్లీకి పోవడము, ఉన్న కరెంట్ పాలిటిక్స్ను సంయాచుకోవడం కష్టమవుతుంది. ఇప్పటికైనా ఆయన 10 ఏళ్ళ పాలనలో తనకు ఎదురైతున్న అనుభవాలను, గట్టి సవాళ్ళను పరిగణలోకి తీసుకొని ఒక ముఖ్యమంత్రిగా పరిణతి చెందిన నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడు కాకుండా ముఖ్యమంత్రిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఇప్పటికైనా ఏం నష్టం లేదు. లోకల్ బాడీ ఎలక్షన్ ఇట్లే పోతే లోకల్ బాడీ ఎలక్షన్లు ఫ్లాప్ అవుతారు. ఇవాళ ప్రతిపక్షాలకు ఆయుధాలు వస్తాయి, చేస్తారు. మనం మంచి కోసం చెప్తున్నాం. రేవంత్ సర్కారు దూకుడు తగ్గించాలి.
సమస్యల ముప్పు నుంచి బయటపడాలి. లేకపోతే ప్రజలు నష్టపోతారు, ప్రభుత్వం నష్టపోతారు.